గౌరవనీయ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి హార్దిక స్వాగతం. మన దామరమడుగు అరుణ్ ప్రాంత వాసులు మీరు అడిగిన వెంటనే మీ ప్లాట్లు సిద్ధం చేసి పేద ప్రజలకు పెన్నిది అనిపించుకున్నారు. ఈ గ్రామంలో ఈ అరుణ్దేవాడికి ఏ రోజు కూడా ఏ ఎమ్మెల్యే రానటువంటి పరిస్థితిని ఛేదించి మొట్టమొదట ప్రజల మధ్య ప్రజల కోసం పనిచేసేటటువంటి ప్రజాప్రతినిధి మీ ముందుకు వచ్చారు. మీ ఆత్మీయ ఆడపడుచుగా అందరూ ఆదరించడం ఎంతో సంతోషంగా ఉంది. మనం అధికారంలోకి వచ్చినాక రాబోయే రోజుల్లో ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్ని తీరుస్తాం. లేదమ్మా లేదు ఫోన్ రావడం చిన్నారుల ఆరోగ్యం కోసం పసుపుల కార్యక్రమంలో పాల్గొనడం మా అందరికీ చాలా సంతోషం. పదివేల మంది జనాభా కలిగిన ఈ దామరమడుగు పంచాయతీ ఓటర్లందరూ, గ్రామ ప్రజలందరూ నన్ను ఎమ్మెల్యేగా, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా ఎంతో మెజారిటీతో ఎప్పుడూ లేని విధంగా దామరమడుగులో గెలిపించిన దామరమడుగు ప్రజానీకానికి అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి ఈ కార్యక్రమానికి ఈరోజు విచ్చేసిన దామరమడుగు కర్తలకి, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి, జన సైనికులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే మీకు ఎలక్షన్స్ ముందు హామీలు ఇచ్చామో సూపర్ 6 సూపర్ హిట్ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు. ప్రతి నెల 1వ తేదీ కల్లా పెన్షన్ 4000 మీ ఇంటికి వచ్చి ఇచ్చి వెళ్తున్నాం. ఒకవేళ ఇప్పుడు ఈ నెల జనవరి 1 పండగ దినం కాబట్టి 31వ తేదీ ఈ నెల పెన్షన్లు ఇవ్వబోతున్నాం. అలాగా ఏ రోజన్నా ఆదివారం వచ్చినా 1వ తేదీ 31వ తేదీ పెన్షన్ ఇస్తున్నాం, కానీ 2వ తేదీ వరకు మనం వేసి చూడటం లేదు. అలాగే మీకందరికీ తెలుసు, మనకి అన్నదాత సుఖీభవ మన కోవూరు కాన్స్టిట్యున్సీ డెల్టా ఏరియా ఎంతో మంది రైతులు ఉన్న ఇక్కడ అన్నదాత సుఖీభవ ఆల్రెడీ 2 సార్లు మనం ఇవ్వడం జరిగింది. యూరియా టైంకి అందించడం రైతులకి జరిగింది. అన్నిటికన్నా ముందు మీకందరికీ నేను దామరమడుగుకి ఎలక్షన్ ప్రచారానికి వచ్చినప్పుడు ఇక్కడ జరుగుతున్న చికెన్ వేస్ట్ ని నిషేధిస్తాను అని చెప్పి మీ అందరికీ ప్రజలకి మాట ఇవ్వడం జరిగింది. దాన్ని అక్షరాల నేనైతే చేశాను. పోలీస్ అధికారులకు కానీ నాయకులకు కానీ అందరికీ కూడా
ఇన్ఫార్మ్ చేశాం. ఎక్కడైనా అలాంటి ఇది జరిగితే మాకు కంప్లైంట్ చేయమని. నాకు తెలిసి ఇప్పటి వరకితే జరగట్లేదు. అలాగేమన్నా ఉంటే ప్రజలు ఇప్పుడు కూడా కంప్లైంట్ చేయొచ్చు, దాన్ని నిషేధిస్తామని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే తల్లికి వందనం చెప్పాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని చెప్పాం. తల్లికి వందనం అందరికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మార్చి ఒక క్లాస్ కి ఒకే టీచర్ ఉంటారు అని సన్న బియ్యంతో పిల్లలకి మధ్యాహ్నం భోజనం, అలాగే వాళ్ళకి యూనిఫామ్ కానీ బ్యాగ్స్ కానీ అత్యుత్తమ క్వాలిటీలో అందజేయడం జరిగింది. చదువు కూడా అదే విధంగా అందిస్తున్నాం. ఇవన్నీ తెలుసుకోవడానికి నెలకొకసారి టీచర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్ మీటింగ్ కూడా క్రమం తప్పకుండా కండక్ట్ చేస్తున్నాం. అలాగే ఇదే కాకుండా పిల్లలకి నిన్ననే కొత్తగా ముస్తాబు అనే కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఎవరైతే పిల్లలు స్కూల్లో చదువుకుంటున్నారో వాళ్ళందరూ పరిశుభ్రతని పాటిస్తే వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి. ఆరోగ్యం బాగుంటే పిల్లలు బాగా చదువుకుంటారు. అదే విధంగా తల్లిదండ్రులు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు అని ఇవన్నీ కూడా నిన్న కూడా బోధించడం జరిగింది అందరికీ. ఇవన్నీ కంటిన్యూ అవుతాయి. అలాగే మత్స్యకార భరోసా కూడా ఇవ్వడం జరిగింది. స్త్రీ శక్తి మీద మీకు అందరికీ ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు. అందరూ ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించామని మేము అనుకుంటున్నాం. అవునా కాదా? మీరంతా ఉచితంగా ప్రయాణం చేస్తున్నారా లేదా? చేస్తున్నారా? దానివల్ల ఎంతో మందికి లబ్ధి పొందారు. ఇప్పుడు ఒక బిడ్డ బయటకు వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలంటే వాళ్ళకి 10,000 జీతం వస్తుంటే వెళ్ళడానికి 1,500 బస్సుల్లో వచ్చి పోవడానికో లేకపోతే ఆటో ఛార్జీలకో ఉపయోగించే వాళ్ళు. అలాంటిది లేకుండా 1,500 కూడా వాళ్ళకి మిగిలే విధంగా ఈరోజు స్త్రీ శక్తి ప్రోగ్రామ్ ని మనము రూపకల్పన చేసుకోవడం జరిగింది. అలాగే మనకి ఎక్కడికి వెళ్ళినా ఎంతో మంది ఇప్పుడు ఉన్న అవసరమైంది అందరికీ ప్రజలకి ఏదంటే ఇళ్ల స్థలాలు, ఇల్లు. ఇవి మనం మొత్తం గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాల్ని, ఇళ్ల వ్యవస్థని జగనన్న కాలనీలు అని చెప్పి పేరు పెట్టి ఇప్పుడు నేను వచ్చే దారిలో కూడా ఎన్నో కనిపించాయి. దాంట్లో 3/4 మంది దాంట్లో లేరు. సగం కట్టారు, కాంట్రాక్టర్లు డబ్బులు తీసుకుపోయారు. కష్టపడి పేద ప్రజలు వాళ్ళ డబ్బులు, గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు అక్కడ ఆ ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళు పెట్టుకుంటే అవి తీసుకొని వెళ్ళిపోయిన కాంట్రాక్టర్లు ఎంతో మంది ఉన్నారు. గత 18 నెలలుగా దీన్ని ఎలా చెయ్యాలి అని చెప్పి చూస్తుంటే అది మనం చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఇళ్ల స్థలాలు అవసరం లేని వాళ్ళకి, అంటే వాళ్ళకి ఆల్రెడీ ఇల్లులు ఉంటాయి, నెల్లూరులోనో ఇంకో ఊర్లోనో ఇంకో దగ్గర ఉండుంటాయి. అలాంటి వాళ్ళకి వీళ్ళు జగనన్న కాలనీలో రిజిస్ట్రేషన్లు చేసేసారు. వాళ్ళకి అసలు అవసరం లేదు, వాళ్ళు ఇక్కడికి రారు, వాళ్ళు ఇల్లు కట్టుకోరు. కానీ స్థలం అక్కడ ఖాళీ ఉంది. కానీ నిరుపేదలైన మీరు ఎవరైతే స్థలాలు కావాలో వాళ్ళకి స్థలం ఇవ్వలేకపోతున్నాం. దానికి సీఎం గారితో కూడా సంప్రదించడం జరిగింది, హౌసింగ్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. దానికి ఏదో ఒక రకంగా అవసరం లేని వాళ్ళు ఎవరైతే ఈ స్థలాలు తీసుకున్నారో, అంటే వాళ్ళకు ఆల్రెడీ ఇల్లులుండి ఆర్థికంగా స్తోమత ఉన్న వాళ్ళు ఇలాంటి స్థలాలు తీసుకొని దాన్ని గాలి కొదిలేసిన వాళ్ళకి ఏదో ఒకటి గవర్నమెంట్లో ప్రత్యామ్నాయం చేయడానికి మనం అష్ట కష్టాలు పడుతున్నాం. అది అతి తొందరలో దాన్ని మనం ఆ సమస్యను తీర్చుకొని ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ ఏదైతే ఇల్లు, కూడు, గుడ్డ, నీరు అని చెప్పి ఎలా చెప్పారో అది తప్పకుండా మీకు అందరికీ ఉంది. ఈ లేఅవుట్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు 14-19లో 18 ఇళ్ల స్థలాలు, ఇది 18 మంది లబ్ధిదారులకి అరుంధతి వార్డులో ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజుటి వరకు 4 అడుగుల గుంటతో దీన్ని కనీసం మట్టి దోలే అవకాశం లేదు, లబ్ధిదారులు తీసుకునే అవకాశం లేదు. వాళ్ళ చేతుల్లో పేపర్లు ఉన్నాయి కానీ వాళ్ళకి ఇళ్ల స్థలం లేదు. ఈ రోజు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత
ఈ 18 ఇళ్ల స్థలాలకి 4 అడుగులు మట్టి దోలి ఈరోజు ఈ అరుంధతి వార్డులో వాళ్ళకి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి మనం ఈ ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నాం. అలాగే మీ దామరమడుగులో సీసీ రోడ్ల కొరకు 24,30,000 ఇవ్వడం జరిగింది. విలేజ్ హెల్త్ క్లినిక్ల ఏర్పాటు కొరకు 32 లక్షలు ఇవ్వడం జరిగింది. జిల్లా ప్రజా పరిషత్ ద్వారా డ్రైన్స్ ఏర్పాటు కొరకు 15 లక్షలు, సాగునీటి శాఖ ద్వారా 19 లక్షలు, అలాగే ముస్లిం శ్మశాన వాటిక ప్రహరీ నిర్మాణానికి ఎంపీ గ్రాంట్ లో 4 లక్షలు, ఎన్టీఆర్ హౌసింగ్ కాలనీ తాగునీటి పైప్ లైన్ కొరకు జిల్లా పరిషత్ గ్రాంట్ నుండి 11,25,000, అలాగే 15th ఫైనాన్స్ నుంచి 25 లక్షలు ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో జల్ జీవన్ మిషన్ ద్వారా పల్లిపాలెం ప్రాంతంలో తాగునీటి పైప్ లైన్, ఇంటింటికి కొళాయిలకు 8 లక్షల నిధులు ఖర్చు చేయడం జరిగింది. అలాగే పేదల ఆరోగ్యం కొరకు 21 మందికి మన మానవతావాది మానవత్వంతో మన సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోవూరు నియోజకవర్గంలో అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో 6.5 కోటి, ఒకవైపు అనారోగ్యంతో బాధపడుతూ ఇంకోవైపు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న జనాన్ని నేనున్నాను అంటూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చి ఆదుకున్న ఈ విధానానికి ఆ కోవూరు కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. అదేవిధంగా అందులో భాగంగా మన దామరమడుగులోనే 21 మందికి 15.5 లక్ష సీఎం రిలీఫ్ ఫండ్స్ ద్వారా ఆర్థిక సహాయం అందించాము. అలాగే రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకి 500 కుటుంబాలకు పండుగ తోఫా ఇవ్వడం జరిగింది. గ్రామంలో ఉన్న 3 మసీదులకు వాటర్ కూలర్లు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న గిరిజన విద్యార్థులకి ఆటో సౌకర్యం కల్పించాం. ఇప్పటి వరకు 1,55,81,000 రూపాయలు ప్రభుత్వం ద్వారా నిధులు సమకూర్చి గ్రామానికి తోడ్పడడం జరిగింది. సో ఒక గ్రామానికి 18 నెలల్లో ఇన్ని పనులు చేయగలిగాను కాబట్టి ఈరోజు మీ దగ్గరికి రాగలుగుతున్నాను. రాబోయే రోజుల్లో దామరమడుగుకి ఇంకా ఎన్నో సౌకర్యాలు, ప్రజలకి ఏమేమి అవసరాలు ఉన్నాయో, ఏది మొదట అవసరమో దానికి ప్రాధాన్యతనిచ్చి ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసం తప్పకుండా సేవ చేస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఈరోజు ఇచ్చేసిన దామరమడుగు ప్రజలకి, నాయకులకి అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం చేసుకోవడం జరిగింది. పిల్లలకి ప్రతి ఒక్కరూ కూడా గ్రామస్తులు, గ్రామాల్లో ఉండేవాళ్ళు చిన్న పిల్లలకి ఈ పోలియో దినోత్సవం రోజు ఆ పోలియో డ్రాప్స్ క్రమం తప్పకుండా వేసుకోండి. దానివల్ల మీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. వైకల్యాలు అలాంటివి లేకుండా రక్షణ కోసమే ఇది చేస్తున్నాం కాబట్టి గవర్నమెంట్ ఈ ఫెసిలిటీ మీకు అందరికీ ఇస్తుంది కాబట్టి అందరూ ముందుకొచ్చి పిల్లలంతా కూడా ఈ పోలియో డ్రాప్స్ ఏ ఏజ్లో ఎవరికి అవసరమో తప్పకుండా పోలియో చుక్కలు వేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మనం గత ఎన్నికల్లో ప్రశాంత్ అక్క తోటే మనం నడిచాం. ఆ రోజు అందరూ అన్నారు, జగదీష్ ఏంది చిన్నప్పటి నుంచి ఒక దవలో నడిచాడు, ఇప్పుడు సడన్గా 40 ఏళ్ళు వస్తే ఈ పని చేస్తున్నాడు ఏంది, 7వ క్లాస్ నుంచి ఒక పద్ధతిలో నడిచి ఇప్పుడు సడన్గా ఇట్టన్నాడు. చాలా మంది అహోపడ్డారు. ఆ రోజు మనం వెళ్ళి ప్రశాంత్ అక్కని కలిసేటప్పుడు ఒక 100 మంది గ్రామస్తులు అందరం మాట్లాడుకొని మనకి ప్రశాంత్ అక్క సేవా మార్గంలో ఉంటుంది, అక్క చాలా కార్యక్రమాలు చేస్తుంది, నన్ను నమ్మండి, మనందరం ప్రశాంత్ అక్కతో ఉండి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాం అని చెప్పాం. ఆ నమ్మకంతో అందరం కదిలి ఎప్పుడూ తెలుగుదేశంకి దామరమడుగులో రాని మెజార్టీని మనం తెచ్చి అక్కకు చూపించాం. అక్క రోజు ఒకే మాట చెప్పింది, నన్ను మీ ఊర్లో అత్యధిక మెజార్టీతో గెలిపించండి, నన్ను
నాకు కడుపులో పెట్టి చూసుకుంటాను, నా కన్న బిడ్డల్లాగా చూసుకుంటానని చెప్పింది. అది చేస్తుందా లేదా? ప్రతి క్షణం దామరముడు గురించి ఎవరు వెళ్ళినా ఏ సమస్య చెప్పినా చెల్లించి వెంటనే చేపిస్తుంది. మొన్న మీరు వెళ్ళి అమ్మా మాకు ఈ విధంగా ఇళ్ల స్థలాలు ఇబ్బందిగా ఉంది, మట్టి తోలుచుకోవడానికి ఇబ్బందిగా ఉందంటే అప్పటికప్పుడు వెంటనే దాన్ని చేపించమని చెప్పి సాయంత్రం 4 గంటలకి ఇది స్టార్ట్ చేసి ఏకాజామున 6 గంటలకి ఇది కంప్లీట్ చేసావా లేదా? 30 ట్రాక్టర్లు పెట్టి రాత్రుల పూట ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు యువకులు మేలుకోకుండా 70 మంది వాలంటీర్లు ఉండి ఇది పనిచేసి 6 గంటలకల్లా దీన్ని చేసి అక్కకి చెప్పి మీ అందరికి ఇది అందజేసావా లేదా? ఇటువంటి నాయకురాలతో మనం కలిసి నడవాలా పర్లేదా? గత గడిచిన 5 సంవత్సరాల్లో మన దామరమడుగులో కనీసం ఒక సైడ్ డ్రైన్ అన్న వేసుకున్నావా లేదా? కానీ ఈ రోజు మనం అక్కకి చెప్పిన వెంటనే 3-4 రోజుల్లోనే అన్ని దగ్గరలో సైడ్ డ్రైన్లు వేసేస్తున్నాం. జనవరి ఎండింగ్ లేదంటే ఫిబ్రవరి ఎండింగ్ కల్లా దామరమడుగులో సైడ్ డ్రైన్లు అనేది లేకుండా మనం చేస్తున్నాం. ఇదంతా ఎవరి పుణ్యం? ఈ విధంగా ప్రతిదీ అనునిత్యం మనకుండి మన గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం తప్పిస్తున్న మన ఆదర్శ మూర్తి పేదల పెన్నిదైన మన ప్రశాంతకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అక్క దామరమడుగు ప్రజలు ఒక్కసారి గుండెల్లో పెట్టుకున్నారంటే జీవితాంతం మర్చిపోరు. దానికి గత అనుభవాలు కూడా చాలా ఉన్నాయి. దామరమడుగు ప్రజలు మంచి చేసిన నాయకులు ఎవరిని మర్చిపోరు. ఆ విధంగా మీ తరపున నేను హామీ ఇస్తానా వద్దా? ఇస్తున్నాం అక్క. మాకు స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం ఉంది, దాని కొంచెం మాకు స్కూలు విద్యార్థులకి అన్ని అంగన్వాడీ స్కూళ్ళు వీటన్నిటిలో మన సిఎస్ఆర్ నిధుల ద్వారా స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేపిస్తే అంతా గిరిజన ఎస్సీ పిల్లకాయలు ఎక్కువ మంది ఉంటారు, అది కొంచెం చేపించున్నాక. అదేవిధంగా ఇక్కడే దగ్గరలో కోరుకాలు బ్రిడ్జ్ ఉంది, దీన్ని మీరు పెట్టున్నారు గవర్నమెంట్కి, దీన్ని మీరు చూస్తున్నారు. పర్యవేక్షణ నిధుల వల్ల ఒక 70-80 లక్షలు అవుతుంది, నిధుల వల్ల ఆగిపోయింది. అది కానీ చేస్తే అది కూడా గత 10 సంవత్సరాల నుంచి ఆ కోరుకాలు లేదు. రైతు 15 సంవత్సరాలు లేదు. అందుకని దయచేసి ఆ కోరుకాలు బ్రిడ్జ్ చేస్తే చేయటం లేదు, అది కూడా కొంచెం చేయించుండక. ఈ 2 విషయాలు మీ దృష్టిలో పెడుతున్నాం. ఈ 2 కూడా మీరు మాకు సహకరించి చేసి మా గ్రామాభివృద్ధికి ముందుండి తోడ్పడతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రేపే మన మనుషులను పంపించి చూపిస్తాం. అట్లాగే ఆ బ్రిడ్జ్ కూడా ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి దాన్ని కూడా ప్రపోజల్స్ పంపిస్తాం. ఎంత వీలైతే అంత త్వరలో దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి మీకు అందరికీ మాట ఇస్తున్నాం. ధన్యవాదాలు.